అన్నిటికీ ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వాటిని మోటివేట్ చేసుకొని. నూతకిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వైవి రావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ముఖ్యంగా ప్రత్యేకించి గుండెకు సంబంధించిన శిబిరంగా దీన్ని నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. దయా ఫౌండేషన్ విజయవాడ ఉషా కార్డియాక్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి మండలం నూతకిలో బుధవారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక కొత్తపాలెం రోడ్డులోని రైస్ మిల్లు ప్రక్కన ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వందలాది మంది తరలివచ్చారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వైవీరావు ఆధ్వర్యంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె దడ, ఆయాసం, గుండెలో నొప్పి, మంట, గ్యాస్ ట్రబుల్, గుండె బరువు, అధికంగా చెమటలు పట్టడం, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా గుండె స్కానింగ్, 2D ఎకో, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యులు బాధితులకు తగిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి విచ్చేసిన శనగల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దయా ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ కొసనం విజయ భాస్కర్, ఉషా కార్డియాక్ సెంటర్ ప్రతినిధి డాక్టర్ వై కీర్తిరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. శిబిరం ఏర్పాట్లను దయా ఫౌండేషన్ ట్రెజరర్ కొసనం రూబీ గ్రేస్, ట్రస్టీలు కొసనం మైఖేల్, ఉప్పు తేజ పర్యవేక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పి తిమోతి, ఏవిఎస్ మణి, కెకే రవికుమార్, కె రోఫస్, బి రవిప్రకాష్, నెమలికంటి ఫ్రాన్సిస్, జోసెఫ్, రిబ్కా, ఇంకా గన్నవరం మాజీ సర్పంచ్ నెడమర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత దయా ఫౌండేషన్ సొసైటీని ప్రారంభించారు. ప్రార్థనతో ఈ సొసైటీని దైవ సేవకులు ప్రారంభించి చైర్మన్ కె విజయభాస్కర్ రావుకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం హాజరైన డాక్టర్ కీర్తి తదితర ప్రముఖులు మాట్లాడారు. నూతకి రావటం, ఇక్కడ దయా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి కార్డియాక్ చెకప్ క్యాంప్, ఉషా కార్డియాక్ సెంటర్ డాక్టర్ వైవీరావు గారు మా ఫాదర్ ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం మాకు చాలా ప్రౌడ్గా ఉంది. నేను డాక్టర్ కీర్తిరావు, నేను కార్డియాక్ సర్జన్ అండి. మా టీంతో పాటు ఇక్కడ నూతక్లో కార్డియాక్ అవేర్నెస్ క్యాంపు, కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్, బేసిక్ ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ, రిస్క్ ఫ్యాక్టర్ ఎవాల్యుయేషన్ ఇలాంటివి చేసి ఉన్న పబ్లిక్లో వాళ్ళ కార్డియాక్ హెల్త్ గురించి అవేర్నెస్ పెంచుదామని, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ప్రీవియస్ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి దాని గురించి బెటర్ అవేర్నెస్, కాన్ఫిడెన్స్ పెంచుదాం అని. మెయిన్ థింగ్ ఏంటంటే పేషెంట్స్ కానీ పబ్లిక్ కానీ ఈ రోజున కార్డియాక్ డిసీజెస్ అంటే కొంచెం భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ థింగ్ కావాల్సింది అలర్ట్నెస్. మనం ఈ రోజున మన యునైటెడ్ స్టేట్ అంటే ఏపీ, తెలంగాణలో 100 DM కార్డియాలజిస్ట్ పర్ ఇయర్ తయారవుతున్నారు. అన్ని టైర్ 2, టైర్ 3 టౌన్స్లో కూడా కార్డియాలజిస్ట్ రీచ్ అవుతున్నారు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అన్ని చోట్ల కార్డియాలజిస్ట్ ఉంటారు. సో భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కార్డియాక్ చెస్ట్ పెయిన్ అంటే ఎట్లా వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది, వచ్చినప్పుడు ఎంత తొందరగా మనం హాస్పిటల్ రీచ్ అవ్వాలి, ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, ప్రాబ్లం ఉంటే ఎలాంటి ప్రాసెసెస్ ఫాలో అవ్వాలి, అది మెడిసిన్స్ వాడటమా, స్టెంట్సా, బైపాస్ సర్జరీయా, ఇవన్నీ చేసిన తర్వాత లైఫ్ స్టైల్ అనేది కూడా మోడిఫై చేయాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి కూడా మనం పబ్లిక్కి బాగా చెప్పాలి. అది స్ట్రెస్ రిడక్షన్ అనే కానివ్వండి, యాడిక్వేట్ రెస్ట్ అండ్ రిలాక్సేషను, డయట్ అంటే అవుట్ సైడ్ బ్యాడ్ ఫుడ్స్ కాకుండా హెల్దీ ఫుడ్స్ అంటే మంచి చాయిస్ అనేది మన చేతిలోనే ఉంటుంది. మనకున్న ఆల్టర్నేటివ్స్లో మంచి చాయిస్ చేసుకోవటం. అండ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అన్న డైలీ కొంచెం మన బాడీ ఎక్సర్సైజు, కొంచెం వాకింగ్, యోగా కానీ, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి కూడా మనం అలవాటు చేసుకోవాలి. కొంత మన లైఫ్ స్టైల్లో మనకి నచ్చిన కొన్ని యాక్టివిటీస్ రిలాక్సేషన్ కోసం హాబీస్ కానీ ఇట్లాంటివి కూడా డెవలప్ చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సు, మెడిసిన్సు, స్టెంట్సు, బైపాస్ సర్జరీసు ఇలాంటి అన్ని కాంబినేషన్తో మనం ఇప్పుడున్న టైమ్స్లో చాలా వరకు మన ఆయుష్ని బాగా పెంచుకోవచ్చు. సో మంచి క్వశ్చన్ అడిగారు. ఆల్రెడీ అవేర్నెస్ అనేది ఇందాక మాట్లాడుకున్నాం, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. యాంజియోగ్రామ్కి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందా అంటున్నారు. సో ఫస్ట్ మనం ఏదైనా కానీ హార్ట్ మన గుండె మోస్ట్ యాక్టివ్ ఆర్గాన్ ఇన్ ద బాడీ.
ఏ ఆర్గాన్కైనా మన బాడీలో రెస్ట్ ఉంటుంది, కానీ బ్రెయిన్కి కూడా నిద్రపోయేటప్పుడు రెస్ట్ ఉంటుంది, కానీ హార్ట్కి మటుకు రెస్ట్ ఉండదు. లైఫ్ లాంగ్ పర్ మినిట్ 70 to 80 times బీట్ అవ్వాల్సిందే, దానికి మటుకు రెస్ట్ లేదు. సో ఆ రెస్ట్ లేకుండా అంత ఫాస్ట్గా కంట్రాక్ట్ అయ్యి బాడీ మొత్తానికి 5 liters ఆఫ్ బ్లడ్ పర్ మినిట్ పంప్ చేయాలంటే దానికి ఎంత బ్లడ్ కావాలో మీరు ఆలోచించుకోవచ్చు. చాలా బ్లడ్ కావాలి. ఆ బ్లడ్ ఇచ్చేది హార్ట్కి 3 బ్లడ్ వెసల్స్ ఉంటాయి. 2 mm 2 millimeter సైజులో ఉంటాయి. హార్ట్ పైన 3 ఉంటాయి. ఆ బ్లడ్ వెసల్స్ని మనం చూడాలంటే చాలా హై పర్ఫార్మెన్స్ హై స్పీడ్ కెమెరాస్ కావాలి. ఆ కెమెరాస్ అనేవి క్యాథ్ ల్యాబ్, వెరీ అడ్వాన్స్డ్ మెషిన్స్ విచ్ ఆర్ మేడ్ మోస్ట్లీ ఇన్ ఫారిన్ కంట్రీస్. అంత అడ్వాన్స్డ్ కెమెరాసే ఎక్స్రేస్ ద్వారా అంత చిన్న వెసల్స్ని క్యాప్చర్ చేయగలవు. ఒక చిన్న వీడియో లాగా వచ్చేస్తుంది. ఆ 3 వెసల్స్లో బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయని టక్ 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 అని చెప్పేస్తుంది. సో మనం ఈసీజీ ఎకో కార్డియోగ్రఫీ ద్వారా హార్ట్ లోపల చూడగలం. హార్ట్లో 4 రూమ్స్ ఉంటాయి. రూమ్స్ మధ్యలో డోర్స్ ఉంటాయి. ఆ డోర్స్నే వాల్వ్స్ అంటాం. హార్ట్ లోపల చూస్తాం, హార్ట్ వీక్ అయిందా స్ట్రాంగ్గా ఉందా చూస్తాం. కానీ హార్ట్కి బ్లడ్ ఎట్లా వస్తుంది, హార్ట్లో బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిందా లేదా అనేది యాంజియోగ్రఫీ ఒక్కటే చెప్తుంది. యాంజియోగ్రఫీని కంప్లీట్గా రీప్లేస్ చేసే టెస్ట్ అయితే రాలేదు. కానీ యాంజియోగ్రఫీ ఈ రోజున చాలా ఈజీ అయిపోయింది. 5 to 10 minutesలో చేతి నుంచి చిన్న టెస్ట్ చేసేస్తున్నారు. ఒక ఫ్యూ అవర్స్ అబ్జర్వేషన్ చేసి ఇంటికి పంపిస్తున్నారు. సో యాంజియోగ్రఫీలో చాలా క్లియర్గా మంచి హై డెఫినిషన్ వీడియో లాగా అంతా కనిపించేస్తుంది. కానీ కొంతమందిలో తక్కువ ఏజు, అంత రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు, కానీ మేము ఇంకా ఎక్కువ తెలుసుకుందాం అనుకుంటున్నాం, కానీ ఒక చిన్న టెస్ట్ చేయించుకోవడానికి కూడా మాకు భయం వేస్తుంది. అలాంటి వాళ్ళకి సిటీ యాంజియోగ్రఫీ అని టెస్ట్ వచ్చింది. సో మనం బాడీలో కూడా ఎంటర్ అవ్వకుండా కొన్ని సిటీ అంటే ఎక్స్రేస్ ద్వారా ఫొటోస్ తీసుకునే అవగాహన వచ్చింది. కానీ ఆ టెస్ట్ ఏంటంటే ప్రాబ్లం ఉందా లేదా అనేది చెప్పగలుగుతుంది. కానీ ప్రాబ్లం ఉన్నోళ్ళకి ఎంత డీప్గా ప్రాబ్లం ఉంది, ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, ప్రాబ్లం ఉందని వస్తే మళ్ళీ వీళ్ళకి రొటీన్ నార్మల్ యాంజియోగ్రఫీ రిపీట్ చేయాలి. సో స్క్రీనింగ్ టెస్ట్ వరకు సిటీ యాంజియోగ్రఫీ పనికొస్తుంది. కానీ బట్ బియాండ్ దట్ కన్వెన్షన్ అంటే నార్మల్ యాంజియోగ్రఫీని ఇంకా రీప్లేస్ చేయలేదు అది. సో నార్మల్ యాంజియోగ్రఫీ స్టిల్ ది గోల్డ్ స్టాండర్డ్ అంటాం వరల్డ్లో. ఎప్పుడు ఇప్పుడు బైపాస్ సర్జరీ అనేది గోల్డ్ స్టాండర్డ్. అంటే 50 years నుంచి అన్ని కంట్రీస్లో దాన్ని ట్రై చేశారు. దానికి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అలాంటిదే నార్మల్ యాంజియోగ్రఫీకి కూడా ఇప్పుడు దాకా కంప్లీట్ వేరే టెస్ట్లు వచ్చినాయి, కానీ దాన్ని రీప్లేస్ చేసే టెస్ట్ మటుకు ఇంకా రాలేదు. సో స్టిల్ ఈ రోజుకి కూడా ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ మనం స్టెంట్స్కో బైపాస్కో ఆర్ ఫ్యూచర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఫైనలైజ్ అవ్వాలంటే నార్మల్ యాంజియోగ్రఫీనే. మోస్ట్లీ 99% ఆఫ్ ది టైమ్ చెస్ట్ పెయిన్ అనేది లెఫ్ట్ సైడ్తో పాటు సెంటర్. ఎక్కడెక్కడ వస్తుంది హార్ట్ చెస్ట్ పెయిన్ అనేది ఫస్ట్ మెయిన్గా వినండి. సెంటర్ ఆఫ్ ది చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్, కింద నుంచి పైకి ఎక్కడ దాకా మన బొడ్డు దగ్గర నుంచి లోవర్ జా అంటే కింద చిన్ను వరకు, కింద ఇయర్ కింద వరకు. సో ఈ ఏరియా మొత్తం ఇక్కడి నుంచి ఈ కింద చెవు వరకు లెఫ్ట్ హ్యాండ్. ఈ ఏరియాలో మనకి ఏమన్నా హెవీనెస్ కానీ, దడ కానీ, ఆయాసం కానీ, అంతా ఏసీ రూమ్లో కూర్చున్నాం అందరు బాగానే ఉన్నారు, మనకేంటి ఇంత చెమట పడుతుంది, అలాంటి సిమ్టమ్స్ కానీ ఏమన్నా డౌట్ వస్తే వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ 1-2 బ్లడ్ టెస్ట్, ఈకో కార్డియోగ్రఫీ, అవసరం అయితే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది మన రోజు జిమ్లో చేసే ట్రెడ్మిల్ మీద ఒక 5 నిమిషాలు పరిగెడితే ఆర్ వాక్ చేస్తే ఈసీజీ చేంజెస్ వాటిలో ప్రాబ్లం ఉందా లేదా టక్మని పట్టేస్తాయి. సో యాంజియోగ్రఫీ వరకే కాదు, ఫస్ట్ అసలు ట్రెడ్మిల్తోనే మనం చెప్పేయచ్చు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది. ట్రెడ్మిల్లో పాజిటివ్ వస్తే యాంజియోగ్రఫీకి వెళ్ళొచ్చు. ఈ టెస్ట్లన్నీ కూడా చిన్న టెస్టే ఫాస్ట్గా చెప్పి. సో కుడి చేయిలో మటుకి ఎప్పుడన్నా రేర్గా ఏమైనా రావచ్చు, కానీ వెరీ వెరీ రేర్ అండి. దాని గురించి మనం ప్రస్తుతానికి పట్టించుకోక్కర్లేదు. లెఫ్ట్ సెంటర్, లెఫ్ట్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్, నెక్ వరకు. కొంతమందికి ఇక్కడ మనం ఏదైతే బొడ్డు దగ్గర నుంచి అన్నామో ఈ ఏరియాలో వస్తే ఏం చేయాలి, అది పొట్ట నొప్ప లేకపోతే గుండె నొప్ప అనేది చాలా డౌట్ ఉంటుంది. పొట్టలో నొప్పి ఉంటే ఫస్ట్ గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఒక అరగంటలో మటుకి రిలీఫ్ రాకపోతే సెకండ్ పొట్టలో నొప్పి ఏం చేయదు, అది లైఫ్ థ్రెటనింగ్ కాదు. బట్ హార్ట్ పెయిన్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్. సో హార్ట్ కాదు అనిపించుకోవాలి. అంటే 1/2 hour to 1 hourలో రిలీఫ్ రాకపోతే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని ఇది హార్ట్ కాదు అంటే ఈసీజీ, బ్లడ్ టెస్ట్, అవసరమైతే ఇంకేమైనా టెస్ట్ చేయించుకొని కాదు అనిపించుకుంటే అక్కడితో క్లోజ్ అయిపోయింది. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ పొట్టలో నొప్పి
గ్యాస్ ట్యాబ్లెట్ ఫస్ట్ ఫంక్షన్కి వెళ్ళి నైట్ జనరలీ ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ స్టార్ట్ అవుతాయండి పెయిన్. ఎందుకంటే ఈవినింగ్ టైం ఏమైనా ఫంక్షన్కి వెళ్తే ఫుడ్ కొంచెం హెవీ అవుతుంది. హెవీ అయితే పొట్ట ఎక్స్పాండ్ అయితే పైనే హార్ట్ ఉంది, ఆ పొట్ట వెళ్ళి దీన్ని ప్రెషర్ పెడుతుంది, వెంటనే మనకి అనీజీనెస్ వస్తుంది. సో లేట్ నైట్ ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, తగ్గదు. 2 o'clockకి లేచి మళ్ళీ చిన్న గ్యాస్ ఇంజెక్షన్ చేయించుకుంటారు, తగ్గదు. నెక్స్ట్ డే సాయంత్రానికి హాస్పిటల్కి రీచ్ అవుతారు. అప్పటికి ఆల్రెడీ హార్ట్ అటాక్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, చాలా లేట్ అయి ఉంటుంది, హార్ట్ కూడా వీక్ అయి ఉంటుంది. హార్ట్ వీక్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ చేయడం చాలా కష్టం. అక్కడి నుంచి తగ్గకుండా కాపాడొచ్చే కానీ వీక్ అయిన హార్ట్ని మళ్ళీ నార్మల్ చేయడం అనేది చాలా కష్టం. అది మెయిన్ థింగ్ మనం పబ్లిక్ తెలుసుకోవాలి. వీక్ అయ్యే ముందే మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే హార్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ స్ట్రాంగ్గా ఉంచుకొని వీక్ అవ్వకుండా కాపాడవచ్చు. దయా ఫౌండేషన్ని మేము ఈరోజు ఇనాగ్రేషన్ చేశాం. ఈ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు మరి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి దయా ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుంది. ఈరోజు డాక్టర్ వైవీరావు గారి యొక్క కుమారుడు మరి కీర్తిరావు గారి ఆధ్వర్యంలో మరి గుండె మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తదుపరి దీని తర్వాత ఈ స్కానింగ్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చేయబడతారు. అలాగే దైవ ఫౌండేషన్ ద్వారా కూడా కొన్ని మెడిసిన్స్ మేము సప్లై చేస్తున్నాం. అలాగే మరి కుష్ఠరోగుల పరిచర్య చేస్తున్నాం, అనాథ ఆశ్రమం పరిచర్య చేస్తున్నాం పిల్లలకి. అలాగే ట్రైబుల్లో మరి అనేక మంది కూడా సహకారంగా పనిచేస్తున్నాం. ఇంకా అనేకమైనటువంటి సోషల్ కార్యక్రమాలు దయా ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. మరి రాబో దినాల్లో కూడా మంచి స్కూల్స్ ఏర్పాటు చేయాలని కూడా మేము ఆశపడుతున్నాం. పేద ప్రజలందరికీ కూడా చేయూతనివ్వాలని ఫౌండేషన్ ద్వారా సిద్ధపడుతున్నాం. మరి మమ్మల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చిన గన్నవరం సర్పంచ్ నాగేశ్వరరావు గారు, అలాగే మరి ఫెలోషిప్ నాయకులు తిమోతి గారు, రూపస్ గారు, అట్లాగే మణి గారు, తదితర మన అన్నయ్య రవిప్రకాష్ గారు, అట్లాగే ఇంకా అనేక మంది దైవశాఖలు మన మధ్యకు వచ్చారు. అంత మాత్రం కాకుండా ఈరోజు జోసఫ్ గారు ఇక్కడ రండి సార్, త్వరగా రండి. జోసఫ్ గారు మరి ఆదరణకర్త మినిస్ట్రీస్ నుంచి మరి తమ బృందంతో మన మధ్యకి రావడం ఎంతో